What is the rank of India in Climate Change Performance Index 2026? Climate Change Performance Index 2026 సూచికలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో క్లైమేట్ మిటిగేషన్ పర్ఫార్మెన్స్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఏ కంట్రీస్ తగ్గిస్తున్నాయి, రెన్యూబుల్ ఎనర్జీని ఎవరు బాగా యూస్ చేసుకుంటున్నారు, సో ఇట్లా కొన్ని కేటగిరీస్ని స్టడీ చేసి కంట్రీస్కి ర్యాంకింగ్స్ ఇస్తుందన్నమాట. ఎన్ని కంట్రీస్కి అంటే 63 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్కి కలిపి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఎమిషన్స్ తక్కువ చేస్తున్నాయో, క్లైమేట్ పాలసీస్ ఎవరైతే బాగా ఫాలో అవుతున్నారో అలా కొన్ని కేటగిరీస్ని స్టడీ చేసి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏమేం కేటగిరీస్ ఉన్నాయి దాంట్లో అంటే 4 కేటగిరీస్ని స్టడీ చేస్తుంది. 4 కేటగిరీస్ని బట్టి ర్యాంకింగ్స్ ఇస్తుంది అనమాట. ఏంటి ఆ 4 కేటగిరీస్ అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏ కంట్రీ తక్కువగా చేస్తుంది, ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి ఏంటి, రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్. థర్డ్ వన్ వచ్చేసి ఎనర్జీ కన్జంప్షన్ ఆర్ ఎనర్జీ యూజ్. ఫోర్త్ వచ్చి క్లైమేట్ పాలసీస్. సో ఈ 4 కేటగిరీస్ని స్టడీ చేసి ఎవరైతే ఈ 4 కేటగిరీస్ని రీచ్ అవుతున్నారో, ఆ పర్టికులర్ టార్గెట్స్ని రీచ్ అవుతున్నారో వాళ్ళకి హై పర్ఫార్మెన్స్ ఆర్ లో పర్ఫార్మెన్స్ దానికి తగ్గట్టుగా ర్యాంకింగ్స్ ఇస్తుందన్నమాట. మరి ఈసారి ఇండియాకి ఏ ర్యాంక్ వచ్చింది అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 10th, 23rd, 25th అండ్ 50th ప్లేస్ ఉంది. మన ఇండియాకి వచ్చిన ర్యాంక్ 23rd ప్లేస్. సో 2024లో మన ఇండియా ర్యాంక్ 10th ప్లేస్లో ఉండింది. కానీ 2025కి వచ్చేసి అంటే 2026 రిపోర్ట్లో 2025 ర్యాంకింగ్స్ ఇస్తారు. సో అది మనకి 23rd ప్లేస్లో ఉంది. ఎందుకు ఈసారి మనకి 23rd ప్లేస్లో ఉంది? హై పర్ఫార్మెన్స్ నుంచి మీడియం పర్ఫార్మెన్స్కి ఎందుకు వెళ్ళింది ర్యాంకింగ్ అంటే, ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ బాగానే జరుగుతుంది. ఆల్రెడీ 50% ఆఫ్ ద టార్గెట్ 2030కి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో రెన్యూబుల్ ఎనర్జీని డెవలప్ చేయడానికి, అందులో 50% ఆఫ్ ద టార్గెట్ మనం 2025కి రీచ్ అయ్యాము. బట్ స్టిల్ రెన్యూబుల్ ఎనర్జీని యూస్ చేస్తున్నా కూడా ఇండియా ఇంకా ఫాజిల్ ఫ్యూయల్స్ మీదే డిపెండ్ అవుతుంది. అంటే కోల్, న్యాచురల్ గ్యాస్, ఆయిల్ వీటి మీదే ఇంకా డిపెండ్ అవుతూ ఉంది. సో కోల్ బ్లాక్స్ ఎక్కడున్నాయో ఫైండ్ అవుట్ చేసి వాటికి ఆక్షన్ చేసి బిడ్డింగ్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. కోల్ వాడకం మన దగ్గర తగ్గలేదు ఇంకా. సో కోల్ని వాడుతున్నాము అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టే లెక్క. సో అందుకే ఇండియా ర్యాంక్ 23rd ప్లేస్కి పడిపోయిందనమాట. మరి ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చింది అంటే ఈసారి ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్లేసెస్ వెకెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇచ్చిన 4 కేటగిరీస్లో ఫస్ట్ 3 కేటగిరీస్ ఎవరు రీచ్ అవ్వలేకపోయారు. సో అందుకే ఫస్ట్ 3 ప్లేసెస్ వేకెంట్గా ఉన్నాయి. మరి 4th ప్లేస్ ఎవరికి వచ్చింది అంటే 4th ప్లేస్ డెన్మార్క్కి వచ్చింది. అండ్ లీస్ట్లో ఎవరున్నారు అంటే లీస్ట్ యుఎస్ఏ, 65th ప్లేస్లో యుఎస్ఏ, 66th ప్లేస్లో ఇరాన్, 67th ప్లేస్లో సౌదీ అరేబియా ఉంది. సో ఈ కంట్రీస్ లీస్ట్ పర్ఫార్మెన్స్ కంట్రీస్ అనమాట. అండ్ టాప్లో ఏదైతే ఉంది, టాప్ కూడా కాదు, 4th ప్లేస్లో ఏదైతే ఉంది అంటే అది డెన్మార్క్.